వెల్కమ్ టు వాసినీస్ కిచెన్. మేము కేవ్ బహార్ బషీర్బాగ్లో ఉన్న రెస్టారెంట్లో ఫిష్ బిర్యానీ తిన్నాము. అదే టేస్ట్ రావడానికి నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మీరు కూడా చూసి ట్రై చేసుకోండి. ఇప్పుడు కావాల్సినవి ఫోర్ పీసెస్ తీసుకున్నాను. దీనికి మసాలా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కారము, సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది మంచిగా దీనికి అప్లై చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా మొత్తం చేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ అయినా హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇది మ్యారినేట్ చేసాం కదా బిర్యానీకి, ఇవి కొద్దిగా ముందు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బిర్యానీకి కాస్త ఫ్రై చేసుకొని ముక్కలు తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది. దాని ప్రిపరేషన్ మళ్ళీ చేసుకోవాలి. ముందు కాస్త ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఏది ఫ్రై ఎక్కువ చేసుకోవద్దు, మళ్ళీ బిర్యానీలో పెట్టాలి కదా, సరిపోతుంది. రైస్కి వాటర్ పెట్టుకొని 2 లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, కొద్దిగా సాజీరా, ఇది వేసి మరిగించుకోవాలి. బిర్యానీ ఆకు, సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకో. ప్యాన్ పెట్టుకొని 2 ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆయిల్ వేసుకొని
ఇవన్నీ వేసుకోవాలి. సాజీరా, ఆయిల్ ఫిష్ ఫ్రైలో కూడా ఉంది కదా, అందుకే కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకోవాలి దీంట్లో. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఫిష్ కూడా వేసాను కదా, అందుకే కొద్దిగా తక్కువ వేసుకున్నాను దీంట్లో. కొద్దిగా గరం మసాలా, బ్లాక్ పెప్పర్, కారము, జీరా పౌడర్, ధనియా పొడి, కొద్దిగా కారం వేస్తాం. ఇది వేయించుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా కొత్తిమీర, పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఈ మసాలాకు తగ్గట్టుగా వేసుకోవాలి, రైస్లో వేసాం కదా. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యేది. పెరుగు కూడా వేసాం కదా, మంచిగా వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఫిష్ పెట్టుకోవాలి. ఇట్లాగా ఫిష్ సమానంగా పెట్టుకొని రైస్ వేసుకోవాలి. రైస్ 80% ఉడికేది, 80-90% ఉడికించుకోవాలి. కొద్దిగా స్పూన్లో కేవరా వాటర్ తీసుకున్నాను. ఈ స్మెల్ ఫిష్ స్మెల్ రాకుంటుంటుంది. దీనిలో కాస్త కరిగించిన నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి, పాలు, మిల్క్, నెయ్యి, కేవరా వాటరు కలిపింది వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవాలి.
వాటర్ వేసుకోవాలి. ఇది అన్నం ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కాస్త కొత్తిమీర వేసుకో. స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి. ఫ్లేమ్ పెట్టుకొని, మిడిల్ ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ ఉంచుకొని తర్వాత ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫిష్ కదా, ఎక్కువ టైం అవసరం లేదు. 80-90% ఉడికిపోయింది కదా, అంతకంటే ఎక్కువ పెట్టే అవసరం ఉండదు. ఒక 5-6 మినిట్స్ మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టి ఆ తర్వాత లో ఫ్లేమ్ పైన ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. దీనిపైన కాస్త బరువు పెట్టేస్తే సరిగ్గా సరిపోతుంది. బిర్యానీ అయ్యేది ఇలాగ మంచిగా పొడి పొడిగా అయ్యేది. ఇది మంచిగా ఇలాగ పొడి పొడిగా అయ్యేది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫిష్ బిర్యానీ కేవరా కూడా వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఫిష్ వాసన అసలు నీట్గా కడిగాం కాబట్టి మంచిగా అయ్యేది. ఇలాగ మంచిగా పొడి పొడిగా చక్కగా అయ్యేది ఫిష్. ఎంతో రుచికరమైన ఫిష్ బిర్యానీ రెడీ అయ్యేది. దీనికి టమాటా సాలను రైతా పెట్టుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా చూసి ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.